హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటి సండే అంటే ఏదైనా ఒక స్పెషల్ ఉండాల్సిందే. ఇవాళ సండే స్పెషల్ ఎగ్ నూడిల్స్ మీ అందరికీ చూపిద్దామని అనుకుంటున్నా. చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ మనకి ఎన్ని కావాలో అన్నీ వేసేయాలి అందులో. తర్వాత నూడిల్స్ మంచిగా మెత్తగా అయ్యే వరకు మనం అట్లనే ఉంచాలి, మంచిగా బాయిల్ అయ్యేదాకా. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అవి మంచిగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనకి ఏమేమి వెజ్జెస్ కావాలనుకుంటే అవి వేసుకోవాలి. నేనైతే క్యారెట్ వేసుకున్నా, క్యాప్సికమ్ లేకుండా, సో క్యారెట్ ఒక్కటే వేసేసుకున్నా. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నా కొన్ని. వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ అవి పచ్చి ఉంటే టేస్ట్ మంచిగా ఉండదు. సో మంచిగా ఫ్రై చేసుకునే వరకు ఆగాలి. తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, మనకి ఎంత కావాలంటే అంత. ఉప్పు కారం ఇంకా ఏ మసాలా అయినా ఇప్పుడే వేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్న తర్వాత మనకు కలపడం కష్టం అవుతుంది, అవి మంచిగా మిక్స్ కావు. అందుకే ఇప్పుడే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్పైస్ కావాలని అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి గరం మసాలా. కొంచెం రెస్టారెంట్ టేస్ట్ రావాలనుకుంటే ఇట్లా కారం కానీ మసాలా కానీ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి. స్పైస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం నూడిల్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఉంటుంది అసలైన టాస్క్. ఆ నూడిల్స్ని మంచిగా కలపాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టం. అన్నీ మంచిగా మిక్స్ కావాలి కదా. సో మంచిగా టైం తీసుకొని కొంచెం మెల్లగా కలుపుకోవాలి. 2 స్పూన్స్ తీసుకొని కలుపుకుంటే కొంచెం ఈజీ అయిపోతుంది. ఇది ఒక ట్రిక్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మేమైతే మంచిగా మిక్స్ చేసుకున్నాం. అట్లనే ఒక 2 మినిట్స్ స్టవ్ పైనే ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇవి ఎగ్ నూడిల్స్ కాబట్టి ఎగ్ అయితే ఉండాలి కదా. సో ఎగ్ని సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. వేరే కడాయి పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. మనకు కావాల్సినన్ని ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే 4 ఎగ్స్ వేసుకున్నా. అది కొంచెం సెట్ అయి ఫ్రై అయిన తర్వాత దాన్ని రివర్స్ వేసుకోవాలి. సో ఇటు సైడ్ కూడా ఫ్రై అయిపోతుంది. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది కదా, అప్పుడు మనం పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఆ కడాయిలోనే. తర్వాత మనకు కావాల్సినంత ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. మనకు ఎంత కావాలనుకుంటే అంత. దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లనే స్టవ్ పైన పెట్టుకోవాలి. ఎందుకంటే అది మంచిగా సెట్ అవుతుంది కదా. సెట్ అయితే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. నేనైతే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసిన. దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత అట్లనే స్టవ్ పైన ఒక 2 మినిట్స్ ఉంచాలి. ఉంచితే మంచిగా కలిసిపోతాయి అవన్నీ, మసాలా కానీ కారం కానీ. అంతే ఇక. ఈ ఎగ్ నూడిల్స్లో మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. ఎగ్ నూడిల్స్ రెడీ. చాలా ఈజీ ప్రాసెస్. మీకు ఒకవేళ కావాలనుకుంటే ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.